కోడలా, వినాయక చవితి వస్తుంది కదా, ఇక మన పని మొదలు పెడదామా? అత్తయ్య, మునుపటిసారి మీ మాటే విని 10 అడుగుల వినాయకుడిని పెట్టాం. కానీ మన పక్క వీధిలో వాళ్ళు 12 అడుగుల వినాయకుడిని పెట్టారు. అది చూసి నా పరువంతా పోయిందనిపించింది తెలుసా? ఒసేయ్ ఒసేయ్, దేవుడి దగ్గర పరువు మర్యాదల గోలేంటే? 10 అడుగుల వినాయకుడైతే దేవుడు కాదా ఏంటి? దేవుడు కాకపోవడం కాదత్తయ్య, మన వినాయకుడిని నిలబెట్టామంటే ఊరంతా పేరు మారిమోగిపోవాలి కదా. అందుకే మన ఊర్లో కాకుండా పక్కూర్లో వినాయకుడిని చేసేవారికి చెప్పాను. ఈసారి 15 అడుగుల వినాయకుడు బొమ్మని చేయమని చెప్పాను. 15 అడుగులా? అంతెందుకు కోడలా? అయినా మన ఊర్లో వాళ్ళు వినాయకుడి బొమ్మలు బాగానే చేస్తారు కదా, పక్కూర్లో ఎందుకు? మనూర్లో అయితే మన బొమ్మ ఎంతో తెలుసుకుని మనకంటే ఎత్తైన వినాయకుడిని చేయించుకుంటున్నారు. అందుకే పక్కూరులో చెప్పాను మన విగ్రహం తయారు చేయమని. కోడలా, ఇలా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు కాకుండా మట్టితో విగ్రహాలు చేయిద్దాం. పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళలా ఉంటాం. అలాగే ఊరిలో మనం కొందరికైనా స్ఫూర్తిగా ఉంటాం. మీరనే స్ఫూర్తి, మార్పు ఇవన్నీ పుస్తకాల్లో, కథల్లో వినడానికి బాగుంటాయి, కానీ నిజ జీవితంలో ఎవ్వరూ పట్టించుకోరు. అయినా ఒకరిని చూసి మారాలంటే బాహుబలి చూసిన ప్రతి ఒక్కరూ బాహుబలి అయినా లేదా బల్లాల దేవా అయి ఉండేవారు కదా. ఇలా మార్పు మట్టిగడ్డ అని ఆలోచించడం మానేసి ముందు మనం విగ్రహం కొనడానికి ఏర్పాట్లు చేయండి. నీ మొండితనం నీది, నా పట్టుదల నాది. నువ్వు పరువు కోసం ఎత్తైన విగ్రహమే పెట్టుకుంటావో లేదా 10 మంది దగ్గర అడుక్కుంటావో నీ ఇష్టం. నేను మట్టి విగ్రహమే పెట్టాలని నిర్ణయించుకున్నాను. నువ్వు నాతో పాటు ఉండేలా అయితే నాతో రా, లేదంటే నీ ఇష్టం. మీరంత పట్టుదలకి పోతే నేను పోలేనా? మీరేదో అనుకుంటున్నారు. నా తడాకా ఏంటో చూపించి, కోడలా, నువ్వు చెప్పిందే నిజం అనేలా చేయకపోతే నా పేరు సీత కాదు అని ఇద్దరు ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. అలా సరోజ చిన్న మట్టి వినాయకుడిని తీసుకొస్తూ ఉండగా సీత మాత్రం భారీ వినాయకుడి విగ్రహాన్ని తీసుకొనొస్తూ ఉంటుంది. చూడండి ప్రజల్లారా, ఈసారి ఊరు మొత్తంలో పెద్దదైన విగ్రహం మనదే. కొంతమంది చీప్గా ఇంట్లో పెట్టుకునే విగ్రహాలు వీధిలో పెడతామనే వాళ్ళని ఏమనాలో అర్థం కావడం లేదు. సరే, అలాంటి చీప్ ట్రిక్స్ నేను ప్లే చేయను. రేపు మన వినాయకుడి దగ్గరికి భారీగా ఏర్పాటు చేసిన బాజా భజంత్రీలతో పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందరూ తప్పకుండా రావాలి. లక్ష్మక్క, రేపు ఖచ్చితంగా మన వినాయకుడి దగ్గరికి రావాలి. మీ కోడలు గారు అంత పెద్ద విగ్రహం పెట్టి అంత అట్టహాసంగా ప్రచారం చేస్తూ ఉంటే మీరేంటమ్మా ఇంత ప్రశాంతంగా ఇంటికొచ్చి చెప్తున్నారు? లక్ష్మమ్మ, నా కోడలు తనకి నచ్చినట్టు చేస్తుంది, నేను నాకు నచ్చినట్టు చేస్తున్నాను. ఎవరిష్టం వాళ్ళది కదా. మనం పెద్దవాళ్ళమే కాని చిన్నవాళ్ళు చేసే ప్రతి పనికి ఎదురు చెప్పేవాళ్ళం కాదు కదా. రేపు ఉదయాన్నే మన దగ్గర పూజుంది, తప్పకుండా రావాలి. సరేనా? సరే, కాని మీ కోడలు గారు పిలిచారు, ఇప్పుడు మీరు పిలుస్తున్నారు. ఏంటి మీ దగ్గర గొప్ప? మీ కోడలు గారి దగ్గర ఊరిలోనే కాదు, ఈ మండలంలోనే పెద్ద విగ్రహం ఉంది. అంత గొప్ప విషయం వదిలేసి మీ దగ్గరికి ఎందుకు రావాలి? నా దగ్గర గొప్ప ఉందని కాదు, నా కోడల్ని తక్కువ చేయడం కాదు, కానీ ఒక విషయం చెప్తాను విను. చెప్పడం కాదు, చూపిస్తాను పదా. ఇదిగో చూడు లక్ష్మమ్మ, నీకీ చెరువులో ఇప్పటికీ పూర్తిగా నిమజ్జనం కాని వినాయకుడి విగ్రహాలు కల్పిస్తున్నాయా లేదా? అవును. అదేంటి, ఇవన్నీ గత సంవత్సరం నుంచి ఇంకా కరిగిపోకుండా అలానే ఉన్నాయి. ఇప్పుడు మనం రోజు వాడే విగ్రహాలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేస్తారు. నునుపుగా విగ్రహం రావడం కోసం అందులో చాలా రకాల రసాయనాలు, హానికారక పదార్థాలు వాడుతున్నారు. ఇంకా అందంగా కనిపించడం కోసం రంగులు వాడుతున్నారు. రంగుల తయారీలో ఇంకా ఎన్నో రకాల రసాయనాలు కలుపుతారు. ఇదందరికీ తెలిసిందే కదా. ఇంత రసాయనాలతో నిండిన పదార్థాలతో వినాయకుడి విగ్రహాన్ని తయారు చేసి దేవుడు అంటూ నవరాత్రులు పూజించి నీటిలో నిమజ్జనం చేస్తున్నాం. ఆ విగ్రహంలో ఉన్న రసాయనాలన్నీ నీటిలో కలిసి నీటి కాలుష్యం అవుతుంది.
అది మాత్రమే కాకుండా ఈ విగ్రహాలు నీటిలో సరిగ్గా కలవకపోవడం వల్ల చెరువుల్లో నదుల్లో నీరు భూమిలోకి ఇంకకుండా అడ్డుపడుతున్నాయి. మనం భక్తితో చేసే మంచి పని వెనుక ఇంత ప్రమాదం ఉందని ఊహించావా? అమ్మో, ఇంత ప్రమాదం ఉందా? అయితే వినాయక చవితి విగ్రహాలు పెట్టడమే మానేయమని అంటావా? విగ్రహాలు పెట్టడం ఎందుకు మానేయాలి? మనం చేస్తున్న పని మన కోసమే కదా, మన ఆనందం కోసం, మన ప్రశాంతత కోసం. అందుకే పని మానకుండా పద్ధతిలో మార్పు తీసుకురావాలి. అంటే అర్థం కాలేదమ్మా. నీకు అన్ని చూపిస్తే కానీ అర్థం కాదు. రా చూపిస్తాను. ఇది చూడు, ఏ రసాయనాలు వాడకుండా కేవలం మట్టితో మాత్రమే చేసిన విగ్రహం. ఇలాంటి మట్టి విగ్రహాలు వాడడం వల్ల ఎంతో కొంత నీటి కాలుష్యం తగ్గించిన వాళ్ళం అవుతాం. అలానే మైకులు పెట్టి పెద్దగా శబ్దాలు చేస్తూ మనం ఆనందం పొందుతాం. కానీ మనకి తెలియకుండా అంత పెద్ద శబ్దాల వల్ల మన చెవులు ఎంతలా దెబ్బతింటాయన్న విషయం ఎవ్వరికీ పట్టదు. అందుకే నేను అవన్నీ చేయకుండా కేవలం ఈ 9 రోజుల పాటు వినాయకుడిని స్మరించుకుంటూ ఆయన చేసిన పనులు, ఆయన గొప్పతనం అందరికీ తెలిసేలా చేస్తూ రోజు పూజా కార్యక్రమం అయిపోగానే పూజారి గారితో వినాయకుడి చరిత్ర చెప్పించబోతున్నాను. అలాగే ప్రతిరోజు రాత్రికి ఒగ్గు కథ కళాకారుల్ని పిలిచి కాస్త వినోదాత్మకంగా కార్యక్రమం ఏర్పాటు చేయించబోతున్నాను. ఇలా ఎవ్వరికీ ఏ ఇబ్బంది కలగకుండా ఈసారి వినాయక చవితి జరపాలని అనుకుంటున్నాను. అబ్బా, ఎంత గొప్ప ఆలోచనమ్మా. ఎంతైనా లోకజ్ఞానం ఉన్నవారి పోకడే వేరు. అయినా ఇంత తెలిసిన మీరు ఊరందరికీ ప్రచారం చేసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు పెట్టకుండా అందరికీ అర్థమయ్యేలా ప్రచారం చేసి మార్పు తీసుకురావచ్చు కదా. చూడమ్మా, ఎవరో చెబితే మారరు. వాళ్ళకి మార్పు కావాలని అనిపిస్తేనే మారుతారు. ఆ ఆలోచన వచ్చినప్పుడు ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. లేదంటే ఎంత చెప్పినా ఏ ప్రయోజనం ఉండదు. నీ విగ్రహం కంటే నా విగ్రహం పెద్ద, నీ విగ్రహం కంటే నా విగ్రహం ఎక్కువ ధర అని పోట్లాడుకునే మన ఊరి ప్రజలు ఈ మార్పు తీసుకోవడానికి సహాయపడుతుందేమో. అయినా వినాయకుడి మీద భక్తి కూడా బరువు నిలబెట్టుకునే పోటీల్లాగా తయారయ్యింది. నిజమైన భక్తి మనుషుల్లో ఎప్పుడు మొదలవుతుందో అప్పుడే ఈ మార్పు కూడా మొదలవుతుంది. సరే పద, పంతులు గారు పూజకి కావాల్సిన పూజ సామాగ్రి చెప్పారు. మార్కెట్కెళ్ళి తీసుకొద్దాం. అమ్మా, మీరు వెళ్ళండి, నాకు ఊర్లో వేరే పనుంది. అత్తయ్య, నన్ను క్షమించండి. ఈ రోజే నేను ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు తయారీలో వాడే రసాయనాల గురించి తెలుసుకున్నాను. వినాయకుడి పేరు మీద మనం ఎంత వాతావరణం కాలుష్యం చేస్తున్నామో నాకు అర్థమైంది. అందుకే మీతో పాటు మట్టి విగ్రహం పెట్టడంలో నా వంతు తోడ్పాటు చేద్దామని అనుకుంటున్నాను. మార్పు మంచిదే సీత. నీలా ఇంకా కొందరు మారినా మనకింతిస్తున్న ఈ ప్రకృతిని ముందు తరాలకు ఇలానే అందించగలం. అవునత్తయ్య, పదండి మన వినాయకుడిని ఏ హడావిడి లేకుండా సాంప్రదాయబద్ధంగా ముస్తాబు చేసి పండగ చేద్దాం. అవునే కోడలా, నువ్వు అంత పెద్ద వినాయకుడు తయారీ కోసం ఎంతో కొంత డబ్బిచ్చుంటావు కదా, ఆ డబ్బు తిరిగిచ్చారా మరి? అత్తయ్య, కొన్నిసార్లు డబ్బు గురించి కాకుండా మన గురించి కూడా ఆలోచించాలి. మట్టి విగ్రహాల ప్రాముఖ్యత గురించి నేను ఊరంతా తెలిసేలా చేస్తాను. మీరు కూడా రండి నాతో అని సరోజిని కూడా తీసుకుని వెళ్లి ఊరంతా ప్రచారం చేయడం మొదలు పెడుతుంది సీత. అత్తయ్య, మార్పు రావాలంటే మనం మొదలు పెట్టాలి. మనం ప్రయత్నం చేయకుండా ఎవ్వరూ మారడం లేదంటే ఎలా తెలుస్తుంది వాళ్ళకి మనం మార్పు కోరుకుంటున్నామని? అందుకే మానవ ప్రయత్నం చేయాలి, తర్వాత వాళ్ళిష్టం. ఈ ప్రచారం ఇక్కడతో ఆపకూడదు అని రోజూ ప్రచారం చేస్తూనే ఉంటారు అత్తాకోడళ్ళు. చవితి రోజు దేవుడి పూజలైపోగానే దేవుళ్ల కథలు చెప్తూ ఆ కథల్లో మనకి ప్రకృతికి ఉన్న అనుబంధాలు చెప్తూ ఉంటారు వాళ్ళు. అలా ఒక్కొక్కరిగా ప్రజలు వాళ్ళు చెప్పే మాటలను అర్థం చేసుకుంటూ ఉంటారు. అలా అత్తాకోడళ్ళు ఊరి మొత్తంలో తమ వంతుగా ప్రకృతిని కాపాడటానికి పూనుకున్నారు. మరి మీలో ఎంతమంది మట్టి విగ్రహాలను పూజించాలనుకుంటున్నారు? ఈ మార్పు మీతోనే మొదలవ్వాలని మా ఆశ. మీ నిర్ణయాన్ని తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో మీకోసం తీసుకుని వస్తున్నాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడొచ్చు. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఉంటాను. మా వినాయకుడి దగ్గర ప్రసాదం ఇస్తున్నారట. లేట్ అయితే అయిపోవచ్చు. బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.